భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఇదే పెద్ద అబద్ధం. యువర్ ఆనర్, నా క్లయింట్ రాహుల్ లక్ష్మిని చంపాడు అనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు వారిని గమనించవలసిందిగా కోరుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన వాదనల్ని సాక్ష్యాల్ని పరిగణలోకి తీసుకుని నేరం మోపబడిన రాహుల్ని నిర్దోషిగా తేల్చడమైనది. జస్టిస్ శ్రీలక్ష్మి కేసులో అసలు నిందితుల్ని వీలైనంత తొందరగా పట్టుకోవాలని పోలీస్ శాఖని ఆదేశించడమైనది. ఎస్ సార్. జడ్జి గారిని చంపినోడే తప్పించుకుంటే ఇంకా సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది? వాణ్ణి శిక్షించాలంటే ఆ న్యాయదేవత కళ్ళన్నా తెరవాలి, కన్ను మూసిన లక్ష్మణ తిరిగి రావాలి. నేనే గెలిచాం. చెప్పుకోండి. నీకోసమే అక్క. ఎందుకు? అంటే మా షార్ట్ ఫిల్మ్ లో నువ్వే హీరోయిన్ గా యాక్ట్ చేయాలని మేము ఫిక్స్ అయిపోయాం. సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ అక్క, ఇప్పుడు చూడు, ప్రతి మనిషికి చనిపోయిన తర్వాత తన ఆత్మ ఎలా ఉంటుందో చూసుకోవాలని కోరిక ఉంటుందా? మా షార్ట్ ఫిల్మ్ ద్వారా నువ్వు నీ ఆత్మను చూసుకునే అవకాశం దక్కుతుంది. అంత బంపర్ ఆఫర్ నాకొద్దు. అక్క ప్లీజ్ అక్క, ఇంకో అక్క, ప్లీజ్ అక్క, అవడక్క. అడుక్కునే వాళ్ళు కూడా మీలా అడుక్కోరు. సరే చేస్తాను, కానీ కథ నాకు నచ్చాలి. రాసింది హేమంత్ గారు, నీకు గ్యారంటీగా నచ్చుతుంది. యాక్చువల్ గా ఇదొక రివెంజ్ డ్రామా. ఆ తర్వాత అదే అమ్మాయి ఆ ముగ్గురిని అంతకంటే దారుణంగా చంపేస్తారు. ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి దయ్యం కాదు. యాక్చువల్ గా సస్పెన్స్ మనం ఆడియన్స్ కి వదిలేస్తాం. అది క్లైమాక్స్. అక్కకి కథ భయంకరంగా నచ్చినట్టుంది, బ్లాంక్ ఫేస్ పెట్టింది. ఒరే కథ డీటెయిల్ గా చెప్పు. ఓకే ఓకే, ఓపెన్ చేస్తే అర్ధరాత్రి, టైం 2:30. కుక్కలు గాల్లో బౌ అని అరుస్తున్నాయి. ఆ అమ్మాయిని చంపిన వాళ్ళలో ఒకడు కార్లో అలా వెళ్తున్నాడు. రోడ్డు పక్కన ఒక ఇడ్లీ బండిలో నుంచి పొగలు కక్కుతున్న ఇడ్లీలు బయటికి తీస్తున్నారు. గట్టి చట్నీ కోసం ఒక కస్టమర్ ఆడితో గొడవ పడుతున్నాడు. కార్ అలా వెళ్తోంది. ఇంతలో సమ్మని షాడో అడ్డొచ్చింది. ఆ కార్ ఎదురుగా వచ్చి ఒక ఫ్యాన్ ఆగింది. అలా వాడిని చంపేశాను అనుకుంది, కానీ ట్విస్ట్ ఏంటంటే వాడు తప్పించుకున్నాడు. ఎలా ఉంది సీను? బాగుంది, కానీ నేను కొంచెం ప్రిపేర్ అయితే ఇంకా బాగా యాక్ట్ చేయగలుగుతా. నో ప్రాబ్లం. ఓ పని చేద్దాం, మనం రాసుకునే సీన్ పేపర్ అక్కకి ఇచ్చేద్దాం. రాత్రంతా ప్రిపేర్ అవుతుంది, రేపు రాత్రి షూటింగ్ పెట్టుకుందాం. తెచ్చివ్వడం ఎందుకు, ఫోన్ లో వాట్సాప్ లో పెడితే సరిపోతుందిగా. ఈడొకడు. డ్రంక్ అండ్ డ్రైవా? రా, ఫైన్ కట్టాలి. ఫైన్ ఎంత చెప్పు, ఇక్కడ సెటిల్ చేస్తా. జడ్జి గారు చెప్తారు, పదా వెళ్దాం. బ్లడీ హెల్, లోపల ఉన్నారు, వెళ్ళి ఫైన్ కట్టు. డ్రింక్ అండ్ డ్రైవ్ తప్పని తెలీదా? ఫైన్ ఎంతో చెప్పు, కట్టేసి వెళ్ళిపోతా.
ఎంతైనా ఇస్తావా? నీ ఇష్టం వచ్చింది రాసుకో, పడేస్తా. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఫైన్ వేయొచ్చు, డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఫైన్ వేయొచ్చు, కానీ కోర్టుని మోసం చేస్తే ఈ ఫైన్ ఏంటో తెలుసా? ఏంటి చెప్పు. నీ ప్రాణం. ఏయ్! ఆ! నువ్వు లక్ష్మి, నేనేరా చచ్చే ముందు నీకు మరణశిక్ష విధించాను కదరా, దాన్ని అమలు చేద్దామని వచ్చాను. నన్నేం చేయొద్దు ప్లీజ్, ప్లీజ్ నీకు దండం పెడతా, నన్నేం చేయొద్దు. పెళ్లి చూపులని చెప్పి నన్ను చంపావు, కోర్టులో న్యాయాన్ని చంపావు. ధర్మం బతకాలంటే నీలాంటి వాళ్ళని చంపాల్సిందే. రారా భగవద్గీత మీద ఒట్టేసి అబద్ధం చెప్తే ఆ దేవుడు క్షమిస్తాడేమో గాని ఈ లక్ష్మి క్షమించదురా. రాత్రి ఎక్కడికి వెళ్ళలేదు నాన్న. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. రాత్రి నువ్వు బెడ్రూమ్ లో లేవు. అబ్బా నేను బాత్రూమ్ లో ఉన్నాను. నైట్ అంతా బాత్రూమ్ లో ఉన్నావా? అది నేను నమ్మాలా? మీకు వయసు పెరిగే కొద్ది చాదస్తం పెరిగిపోతుందండి. అది రాత్రి రూమ్ లోనే పడుకుని ఉంటదండి. ఏమో ఎలాకి పిల్లి సాక్ష్యం లాగా నువ్వేంటి అసలు మీ ఇద్దరిని టార్చరు. ఒక్క మాట చెప్తే వినదు. రాత్రులు బయటికి వెళ్ళిపోతుంటది, పగలు బయటికి వెళ్ళిపోతుంటది. ఉండ్రా, దాని ఎందుకు రా అలా అరుస్తావు? చెప్పు, ఏం చెప్తావు చెప్పు. ఓకే, ఏం చెప్తావు చెప్పు. ఓకే నేను చూసుకుంటాను. నాన్న చెప్పినట్టు వినొచ్చు కదే. నిన్ను కాపాడుకోవడానికి ఎంత బాధపడుతున్నాడో వాడు. అందుకని బయటికే వెళ్ళనివ్వరా? వాడు ఏం చెప్పినా నీ మంచి కోసమే కదే. ఓహో, నో ప్రాబ్లం. మొత్తానికి కత్తిగాట్లు పూర్తిగా మానిపోయి మెడిసిన్స్ రాసిస్తాను, వాడు. తెలిసిందే? లేదన్నా, చాలా ప్లానింగ్తో మర్డర్ చేశారు. ఒక్క క్లూ కూడా దొరకలేదు. కార్లో నుండి కిడ్నాప్ చేసి ఆ మొబైల్ కోట్ వ్యాన్లో చంపేశారు. కేసుని అన్ని కోణాలను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్రిమినల్స్ ని పట్టుకుంటాం. ఈ కేసు విషయంలో మీ కోఆపరేషన్ కూడా కావాలి. తప్పకుండా రండ్రా. మా రాహుల్ని చంపినోడు మాకు కావాలి. అన్నా, వాడు పోలీసులకు దొరికితే జైలుకి వెళ్తాడు. అదే మనకు దొరికితే పైకి వెళ్తాడు. నాకు రెండవదే కావాలి. ఏంట్రా మంచి హారర్ సినిమా పెట్టు. ఇది సిరివెన్నెలరా, క్లాసిక్ మూవీ అమ్మా. ఇది హారర్ మూవీగా తీసుంటే ఇంకా క్లాసిక్ అయ్యేది తెలుసా? హర్రర్ మూవీయా? ఆ, ఎలాగా? నేను చెప్పనా? ఆ. ఇది పట్టుకో చెప్తా.
ఓపెన్ చేస్తే హీరో గుడ్డివాడు కాబట్టి గుడ్డి దయ్యం. ఇంకా ఉంది హీరోయిన్ పెపెపె పెపెపె మూగది కాబట్టి హెలాంగ్! మన దగ్గరుంది ఇంకో మూగదయ్యం. ఎగ్జాక్ట్ గా ఇలా విశ్వనాథ్ గారు తీసుంటే ఎక్కడో ఉండేవాడు. ఎక్కడో ఉండేవాడు నాకైతే తెలియదు కానీ ఇండస్ట్రీలో మాత్రం ఉండేవాడు కాదురా. అప్పుడప్పుడు నువ్వు నా థాట్స్ అసలు అర్థం చేసుకోగలసా? రిమోట్ ఇక్కడే. నిన్న రాత్రి నగరంలో జరిగిన ఒక హత్య సంచలనం సృష్టిస్తోంది. కోర్టులో నేరం నుండి తప్పించుకున్న రాహుల్ అనే వ్యక్తిని దుండగులు సినీ ఫక్కీలో అతన్ని కారులోంచి కిడ్నాప్ చేసి మొబైల్ కోర్టు వ్యాన్ లో తీసుకెళ్లి హతమార్చారు. అయితే ఇంతవరకు హంతకుడు ఎవరనేది తెలియదు. ఎవడ్రా ఎగ్జాక్ట్ గా మనం సీన్ లో రాసుకున్నట్టే మర్డర్ చేశాడు. అవునరా, నువ్వు రాసినట్టుగానే అచ్చం అలానే చేశాడురా. రే నిజం చెప్పు, నేను రాసుకుంది కాపీ కొట్టి ఇంకెవరికైనా చెప్పాను? కొట్టక నీదే కాపీ కొట్టాలా నేను? రే మనం రాసుకున్న సీన్ ఇద్దరికి తెలుసు, అవును నీకు ఆ, అక్కకి. నువ్వు కాదంటే అక్కడ అడదాం పద. నేను కాపీ కొట్టారంటావా? ఎవరు కాపీ కొట్టారో వాళ్ళనే ఏ, అరవకురా, అందరూ పడుకొని ఉంటారు. కడిగి పడేసేయ్. ఏమనుకుంటావు? ఏరా ఏమంటే వేలు చూపిస్తావేంటి? నాకు అర్థం కాదు. అత్తరా? అబ్బా! నేను చెప్పేది అదే, మీ అత్తని. ఏంట్రా అర్ధరాత్రి దెయ్యాలా ఇలా తిరుగుతున్నారు? లక్ష్మి కోసం. దెయ్యాలంటే ఇంత భయపడే మీరు ఇంకా అర్రర్ సినిమాలు ఏం తీస్తారా? లక్ష్మి ఆ రూమ్ లో ఉంది, వెళ్ళండి. షాడోరా, భయపడి చచ్చాను. థ్యాంక్ యూ రా. ఏంట్రా? భయపడ్డారా? ఏంట్రా భయపడ్డారా? మరి భయపడరేంటి? అవునా? అవునేంటి అవును? ఆయన అర్ధరాత్రి పిల్లాట్లేంటి? చూడు పిల్లాడు ఎంత భయపడుతున్నాడు. అయ్యో, ఊరికే భయపడతారో లేదో అని. ఒరేయ్, మన షార్ట్ ఫిలిం లో యాజ్ ఇట్ ఈస్ సీన్ పెట్టేదారా, ఏమంటావు అక్క? హేమంతు, నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన సీన్ నేను మామూలుగా ప్రిపేర్ అవ్వలేదు. నేను షూటింగ్ కి రెడీ. ఏంటి రెడీ? ఇక్కడ నువ్వు ప్రిపేర్ అయ్యే లోపల ఆడెవడో ఆల్రెడీ తీసేసి టీవీలో పెట్టేశాడు. ఏంట్రా నువ్వు అనేది? అక్క నువ్వు నాకు నిజం చెప్పు, మొన్న నేను నీకు చెప్పిన సీన్ ఇంకెవరికైనా చెప్పావా? చిచ్చి లేదు. ఆడెవడో నా సీన్ కాపీ కొట్టాడు, నేను ఆడి మీద కేసు పెడతాను. నువ్వే వేరే సినిమా నుంచి కాపీ కొట్టావు. అంటే నీకొచ్చినట్టే ఇంకెవరికో ప్యారలల్ తోటి వచ్చిండొచ్చు కదా. అవును, మనం ఆలోచించినట్టే ఆ క్రిమినల్ కూడా ఆలోచించుంటాడు. ఏంట్రా క్రిమినల్ అంటున్నావు? క్రిమినలే, మన సీన్ లో రాసుకున్నట్టుగా ఎగ్జాక్ట్ గా అలాగే ఆడెవడో మర్డర్ చేశాడు. మర్డరా? అమ్మో, మర్డరే. నాకు దానికి సంబంధం లేదు. గుడ్ నైట్. ఓరేయ్, యాజ్ ఇట్ ఈస్ ఈ సీన్ ని మన షార్ట్ ఫిల్మ్ లో పెట్టేద్దాంరా. కానీ అక్క పర్మిషన్ కావాలి కదా, ఎంతసేపు అడుగుదాం. అక్క అక్క. అబ్బో, ఇప్పుడే పడుకున్నా అప్పుడే నిద్రలోకి వెళ్ళిపోయావా? అక్క అక్క, ఇప్పుడు చూడు అక్క. కానివ్వండి, ఈ సీసీ ఫుటేజ్ ఇంకా ఫైల్ చేయలేదు. అదే పని మీద ఉన్నాం కదా. రే తొందర చూడరా. చూసారా, వ్యాన్ ఆగిన ప్లేస్ కి రాహుల్ డెడ్ బాడీ దొరికిన ప్లేస్ కి 22 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఆ రూట్ లో 9 చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ విచిత్రం, 3 కెమెరాలోనే వ్యాన్ వెళ్ళేది రికార్డ్ అయింది. 3 మాత్రమే. రే స్టాప్. రివెంట్ చెయ్యి. కొంచెం జూమ్, ఇంకొంచెం జూమ్.
అదేంటి వ్యాన్లో డ్రైవర్ లేడు? అవును, ఇదేంటన్నా డ్రైవర్ లేకుండా బండి ఎలా వెళ్తుంది? అయితే భిక్షుని కలవాలి. స్వామి, ఆ లక్ష్మి మరణించిన మాట వాస్తవం, కానీ ఆమె ప్రేతాత్మగా మారలేదు. ఒకవేళ మారుంటే ఆమెను ఈ పాటికే రప్పించి ఈ ముగ్గులో మీ ముందు కూర్చోబెట్టేవాణ్ణి. కానీ భిక్షు, రాహుల్ చనిపోవడానికి వారం ముందు లక్ష్మిని చూశానన్నాడు. వాడిని తీసుకెళ్లే వ్యాన్లో డ్రైవర్ కూడా లేడు. నిన్ను భయపెడుతున్న శక్తి ఏమిటో నేను తెలుసుకుంటాను. అప్పటి వరకు దీన్ని నీ చేతికి కట్టుకో. దీన్ని తీసుకెళ్లి నీ పూజ గదిలో ఉంచు. అలాగే వదిలేస్తాను భిక్షు. శ్మశానం నుంచి వెళ్లేప్పుడు వెళ్ళొస్తాను అనకూడదు. శ్మశానం ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్తాను అనాలి. వెళ్తాను.